రాముల్ నాయక్ ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మధ్యాహ్నం నుంచి కవిత కన్నీళ్లు పెట్టినటువంటి అంశం ఇటు మెయిన్ స్ట్రీమ్లోను, అటు యూట్యూబ్లోను, ఇటు సోషల్ మీడియాలోను చాలా చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు గురించి, కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, టోటల్గా బీఆర్ఎస్ పార్టీ గురించి అనేక అంశాలు ఆమె ఆ మండలి వేదికగా చెప్పింది. సో మొదటగా ఆమె చెప్తా ఉంది, ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసమే బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటూ ఏం చెప్తారు? ఇప్పుడు నార్కో టెస్ట్ పెడితే అర్థమైపోతుంది ఆత్మ గౌరవం గురించి వచ్చిందా, ఆస్తుల గురించి వచ్చిందా, అది బయటికి పడుతుంది. ఇవాళ ఆమె ఎక్కెక్కి ఎడిసింది అంటున్నారు చూడండి. అది 1200 ఆత్మ బలిదానం ఏదైతే తీసుకుర్రో వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు చనిపోయిన ఆత్మ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంబడి తిరుగుతుంది. అందు గురించే వాళ్ళు ఎంబడి పడి వాళ్ళు ఇవాళ ఈమె జాగృతి పెట్టింది. జాగృతి పెట్టి ఏం చేసింది, ఆయన వ్యాపారం చేసుకుంది. అప్పటి నుంచే మేము ఫ్రాడ్ చేస్తుంది.